ఈ లాస్ శాంటోస్ లో మనతో ఏదైనా పనుంటే పిలిచేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ కొంతమందిలో ఈ సిమియాన్ గాడు కూడా ఒకడనమాట. నాతో ఏదన్నా పనుంటే గాని నాకు అస్సలు ఫోన్ చేయడు. కానీ సిమియాన్ కాల్ చేశాడంటే ఖచ్చితంగా మనతో ఏదో పెద్ద పనే పడే ఉంటుంది. సో అదేంటో మనమైతే వెళ్ళి చూద్దాము. వాళ్ళైతే గనక ఇక్కడ మాకు అందరూ మాట్లాడుకునే ఒక సీక్రెట్ ప్లేస్ ఉంది. ఆ సీక్రెట్ ప్లేస్కి అయితే గనక రమ్మన్నారు. అది కూడా కార్ ఇక్కడ పార్క్ చేసేసి. ఓకే, మొత్తానికి ఎక్కడో ఏంటో నాకు ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే తెలియడం లేదు. ఇటువైపుకో ఎటువైపుకో రమ్మన్నాడు అనమాట. మనమైతే గనక ఫస్ట్ వీళ్ళు ఏ బిల్డింగ్ మీద ఉన్నారో కనిపెట్టాలి. ఓకే, బ్యాంక్ బిల్డింగ్ మీద ఉన్నారా లేదా ఎక్కడున్నారు? నాకైతే ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పలేదు. నాకు జస్ట్ ఒక ల్యాండ్ మార్కే చెప్పాడు, బ్యాంక్ అనేసి. ఈ బ్యాంక్ దగ్గర మనకి చుట్టుపక్కల చాలా బిల్డింగ్స్ ఉన్నాయి. వీళ్ళు ఏ బిల్డింగ్ మీద ఉండుంటారో అన్నదే నాకు అర్థం కావడం లేదు. ఓకే, మనమైతే గనక ఈ బిల్డింగ్ మీద ఒకసారి చూద్దామా? ఒకవేళ ఈ బిల్డింగ్ మీద ఉన్నారేమో. ఐ థింక్ నాకు తెలిసినంత వరకు ఇక్కడే ఉండొచ్చు. ఏదన్నా సీక్రెట్ ప్లాన్స్ ఉన్నప్పుడు మేమందరం ఒక చోట కలుసుకుంటాం. కానీ డిఫరెంట్ ప్లేసుల్లో కార్లు పార్క్ చేసి వస్తామన్నమాట. ఒకవేళ కార్లన్నీ ఒకే దగ్గర పెడితే తెలిసిపోతుంది కాబట్టి మేమైతే గనక ఒక దగ్గర పెట్టకుండా ఒక్కొక్కరు కారు ఒక్కొక్క దగ్గర పెట్టేసి వస్తాము. మా సీక్రెట్ ప్లాన్స్ ఎవరికీ తెలియకూడదు కదా. ఓకే, ఇక్కడ డోర్ ఉంది కాబట్టి మనమైతే గనక డోర్లోంచి పైకి వెళ్ళిపోవచ్చు. ఐ థింక్ ఖచ్చితంగా వెళ్ళు ఈ బిల్డింగ్ మీద ఉండుంటారని అనుకుంటున్నాను. ఇక్కడే బ్యాంక్ ఎదుర్కొంటే బిల్డింగ్ అన్నాడు కాబట్టి 100% ఖచ్చితంగా ఇదే అయి ఉంటుంది. పైకి వెళ్ళి చూస్తే మనకే అర్థమైపోతుంది కదా, పదండి. ఓకే, సిమియోన్ ఇంకా మైకేల్ కూడా ఉన్నాడు. అరే, ఈ మైకేల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తాడో నాకు అర్థం కాదు. ఎప్పుడైనా సరే ఏ పని సక్రమంగా చేయడు. ఏంటి సిమియోన్, ఏంటి సంగతి? ఇంత అర్జెంటుగా రమ్మన్నారు? మైకేల్ వచ్చావా? వచ్చినా ఏం లాభం చెప్పు మైకేల్. ఎప్పుడు చెప్పినా సరే ఆ పని చేయకుండా ఏదో ఒకటి తప్పించుకుంటూనే ఉంటావు. సరే సిమియోన్, ఎంతకీ మ్యాటర్ ఏంటి? ముందు దానికోసం చెప్పు. అదేంటంటే లిఖిత్, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మరి అదేంటంటే నీకు మాత్రమే చెప్పాలి అండ్ అలాగే మైకిల్కి మాత్రమే చెప్పాలి. ఇంకా ట్రవర్ కూడా వస్తే ట్రవర్ కి కూడా చెప్పొచ్చు, కానీ ఎవ్వరికీ తెలియకూడదు. బ్యాంక్ కనబడుతుంది కదా, ఆ బ్యాంక్ నుండి ఒక మిషన్ అయితే గనక వెళ్ళబోతుంది. కాదు కాదు, ఈ బ్యాంక్ కి రాబోతుంది అనమాట. ఈ బ్యాంక్ లో నుంచి నాకు సమాచారం వచ్చింది. అదేంటంటే మనం ఎలా అయినా సరే ఆ మనీ మిషన్ ని బయటికి తీసుకురావాలి. గవర్నమెంట్ ఎవరికి తెలియకుండా ఒక సీక్రెట్ ఏజెంట్స్ తో పంపిస్తుంది. మనం ఎలాగైనా వాళ్ళని కొట్టి వాళ్ళ ప్లేస్ లోకి మనం వెళ్ళాలి. అప్పుడు మనం ఆ మనీ మిషన్ ని సంపాదించొచ్చు. నీకు తెలుసు కదా, ఎన్నాళ్ళని బ్యాంకులు రాబరీ చేస్తాము. బ్యాంకులు రాబరీ చేసి 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 ఫుల్ గా బోర్ కొడుతుంది. ఈసారి డైరెక్ట్ గా మనీ మిషన్ నే వేసామనుకో, బోల్డ్ అంత డబ్బు. అందుకే నువ్వు నేను మైకేల్ కలిస్తే ఎలా అయినా సరే మిషన్ ని సంపాదించొచ్చు. మనీ మిషనా? ఆ మనీ మిషన్ కి చాలా సెక్యూరిటీ ఉంటుంది కదా సిమియాన్. దాన్ని క్రాస్ చేసి బయటకు తీసుకురావడం అంటే ఇంపాసిబుల్. బట్ ఈ మైకేల్ తో కానిదంటూ ఏవి ఉండదనుకో. అండ్ అలాగే ఆ మనీ మిషన్ ని దాయడానికి కూడా ఒక సీక్రెట్ ప్లేస్ కావాలి. ఒకవేళ ఈ ఫ్రాంక్లిన్ మన లిఖిత్ వాళ్ళ ఇంట్లో గనక దాచినట్టయితే ఖచ్చితంగా కనిపెట్టేస్తారు. అందుకోసమే ఒక పని చేద్దాం. ఆ మనీ మిషన్ ఏదైతే ఉందో దాన్ని మా ఇంట్లో దాద్దాము. అప్పుడు ఎవ్వరికి ఎటువంటి డౌటు రాదు. ముందు మనం మఫ్టీలో ఉన్నాం కాబట్టి వాళ్ళ ప్లేసులోకి ఎలా వెళ్ళాలి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది అన్నదానికి మనం అలవాటు పడాలి. అప్పుడే మనం దీన్ని కరెక్ట్గా చేయగలం. ఏదన్నా ఒక పని చేస్తున్నామంటే అది ఎవరికి డౌట్ రాకుండా చెయ్యాలి. ఏమిటో లిఖిత్? అనడానికి ఏముంది? ఇదిగో నాకు ఒక్కటే డౌట్ అబ్బా. ఈ మైకేల్కి ఏదన్నా పని అప్ప చెప్తే అస్సలు చెయ్యడు. అర్థమవుతుందా సిమియాన్? ఐ థింక్ నన్ను మైకేల్ తీసేస్తే బెస్ట్ ఏమో నాకు అనిపిస్తుంది. ఈ మైకేల్తో పెట్టుకుంటే అస్సలు నడవదు. అయినా నాకు మైకేల్ పార్ట్నర్షిప్ ఏమీ అవసరం లేదు. కావాలంటే ట్రవర్ని పిలుచుకొని ఆడు నేను చేస్తాం. లేదు లేదు, దీంట్లో మైకేల్ ఎంత ముఖ్యమో ట్రవర్ కూడా అంతే ముఖ్యం, నువ్వు కూడా అంతే ముఖ్యం. ప్రతి ఒక్కరు ముఖ్యమే. ఆల్రెడీ మైకేల్ చెప్పాడు కదా, వాళ్ళ ఇంట్లో పెడితే మిషన్ చాలా సేఫ్ గా ఉంటుంది. కాబట్టి ముందు ఆ మిషన్ ని ఎలా తీసుకురావాలన్న దానికోసం ఆలోచించండి. ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. వాళ్ళని ఎలా అయినా సరే మనం మొత్తం పెట్టాలి. అప్పుడే మనం ఆ మిషన్ ని తీసుకురాగలం. మనీ ప్రింటింగ్ మిషన్ తీసుకురావడం అంత సులభం కాదు లిఖిత్, చాలా కష్టం. మైకేల్ సహాయం లేకుండా మనం ఏమీ చేయలేము. అలా అయితే సిమియాన్ నువ్వు ఒక పని చెయ్యాలి. నేనైతే మాత్రం మైకేల్ మాట వినేదే లేదు కాబట్టి మైకేల్ నువ్వు ఇద్దరూ కలిపి మీరిద్దరూ ఒకని హైజాక్ చేసుకోండి. నేను ఇంకా ట్రవర్ గాడు మా ఇద్దరి వైపు మేము చూసుకుంటాం. అర్థమైందా? ఒకవేళ నేను మైకేల్తో కలిపి వెళ్ళానంటే ఖచ్చితంగా అది పెద్ద కొంపు అయిపోతుంది.
కాబట్టి మైకేల్తో వెళ్ళాలని అయితే కనుక అనుకోవడం లేదు. ఆ మనీ ప్రింటింగ్ మిషన్ని సంపాదించాలంటే మనం ఖచ్చితంగా నాకు ట్రవర్ తోడుగా ఉండాలి. ట్రవర్ అయితేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇదిగో నేను చెప్పేది ముందు మీరు జాగ్రత్తగా వినండి. మనం ఎటువంటి మిస్టేక్ జరిగినా సరే చాలా పెద్ద భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి మనమైతే మాత్రం ఏ పని చేసినా సరే కొద్దిగా కేర్ తీసుకొని చెయ్యాలి. అది మైకేల్లో లేదు కాబట్టి నేను వద్దంటున్నాను. ఓకే, ట్రవర్కి కాల్ చేసి ఇప్పుడే రమ్మంటాను. ఈ విషయం కోసం వాడికి కూడా అర్థమయ్యేటట్టు చెప్పు. అప్పుడు వాడు కూడా వెంటనే ఓకే అంటాడు. మనం వెంటనే స్టార్ట్ చేద్దాము. ఐ థింక్ ట్రవర్కి ఆల్రెడీ ఫోన్ చేసినట్టుకున్నావు కదా, ఎక్కడున్నాడో ఒకసారి కనుక్కుంటే సరిపోతుంది. ఓకే, ఒక్క నిమిషం. మనమైతే ట్రవర్కి ఫోన్ చేయాలి. బట్ కానీ చేద్దామా వద్దా అని అయితే కనుక ఆలోచిస్తున్నాను. చేద్దామా వద్దా? వద్దులే, ఎలాగో వచ్చేస్తారన్నాడు కదా, ఇంకొద్దిసేపట్లో వచ్చేస్తాడేమో. యాతే ఏటంటున్నా మనీ ప్రింటింగ్ మిషనా గాన్ని పట్టుకురావాలంటే అంత సులభం కాదు. ఆయన ఈ మైకేల్ గాడు ఈ మధ్యన చెప్పిన పని ఏటి చేయడం లేదా. ఈడికి ఈ మధ్యన ఏ పని చెప్పినా సరే అది చెయ్యమాకుండా ఈడు ఎగసికాలు చేస్తున్నాడు. ఈ మైకేల్ గాని ముందు పక్కన పెడితే అప్పుడు మన టీం బాగుపడుతుంది. అయినా మైకేల్ గాని ఎందుకు పిలుస్తావు సిమియానో? ఇలాంటి ఏమన్నా ఉంటే ట్రవర్ గాని లిఖిత్ గాని పిలిస్తే చేస్తారు. ట్రవర్ నీకు అర్థం కావట్లేదు. మైకేల్ ప్రతిసారి అలా చేశాడని ఇప్పుడు చేస్తాడని ఒకటి. మైకేల్ ఈసారి ఖచ్చితంగా మనం ఇచ్చిన పని ఇచ్చినట్టుగా చేస్తాడు. మీరు ఏం కంగారు పడకండి లిఖిత్, నేను నన్ను కదా చూసుకుంటా. సరే సరే, నేను ట్రవర్ ఏం చేయాలో మాకు కొద్దిగా చెప్పండి, అర్థమవుతుందా? కానీ ఇక్కడ కాదు. నువ్వు ఏమన్నా ఉంటే గనక డైరెక్ట్గా మన వెబ్సైట్కి మెసేజ్ చేసేసాయి, ఓకేనా? నేను దాంట్లో చెక్ చేసుకుంటాను. మనం ఒకవేళ దీనికోసం మాట్లాడుకున్నట్టు ఎవరికన్నా తెలిస్తే మళ్ళీ పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. కాబట్టి మన ప్లాన్ ఏమి ఇక లీక్ అవ్వకూడదు. కాబట్టి నేనైతే మాట్లాడకూడదని అనుకుంటున్నాను. పైగా నా ప్లాన్ మైకేల్కి తెలియకూడదనేసి నేను కోరుకుంటున్నాను, ఓకేనా? మైకేల్, అలాగని నేను హేట్ చేస్తున్నాను అనుకోకే. నువ్వు పని సక్రమంగా చెయ్యవు, బాగా బద్ధకం అని చెప్పేసి అంటున్నాను అనమాట. అర్థమైందా నీకు? ఓకే ట్రవర్, ఎలా అయినా సరే మనం మనకి అప్పచెప్పిన పనిని చెయ్యాల్సిందే. మనకి అప్పుడప్పుడే పనిని అప్పచెప్తూ ఉంటాడు సిమియాను, కానీ ఈరోజు చాలా పెద్ద మిషన్ని అప్పచెప్పాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే మాత్రం ఒక దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ని మనమైతే తప్పించాలి. దాని తర్వాత వాడి ప్లేస్లోకి నువ్వు నేను ఎంటర్ అవ్వాలి. అప్పుడు ఎంటర్ అయ్యాక కరెక్ట్ టైంకి చూసి ఆ మనీ ప్రింటింగ్ మిషన్ని పక్కకి లాగేయాలి. సో ఈ ప్లాన్ మీకు వినడానికి చాలా కష్టంగా అనిపించవచ్చు, కానీ ట్రవర్ గడి నాతో తోడున్నప్పుడు అది ఖచ్చితంగా పాసిబుల్ అనే చెప్తాను. ఏమంటావు ట్రవర్? అంతే కదా? ఓకే ట్రవర్, నువ్వు ఉన్నంతసేపు నాకు ఎటువంటి భయం వేయదు. నాకు ఎప్పుడన్నా మైకేల్ గానీ జోడీగా ఇస్తే నాకు ఎంత భయం వేస్తుందో తెలుసా? వాడి లాస్ట్ మినిట్లో ఎట్టా మిషన్ మొత్తాన్ని చెడగొట్టేస్తాడు. వాడి వల్ల వాడు దొరికిపోవడం పక్కన పెడితే వాడితో పాటు మనం కూడా దొరికిపోతాము. అది చాలా పెద్ద మైనస్ అనుకో. దానికోసం పక్కన పెట్టలే. ఓకే గాయ్స్, ఇప్పుడు ఇంకా మనమైతే గనక ఒక దగ్గరికి వెళ్ళాలని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళినంత వేగంగా వెళ్ళి రిమైనింగ్ పనిని కూడా ముగిందాం. ఇప్పుడే నాకు మెసేజ్ పెట్టినాడు సిమియాన్ గాడు. ఇక్కడే ఎక్కడో ఉన్నాడంట సెక్యూరిటీ గార్డు. ఆన్ని కొట్టేసి ఆడి బట్టలు మనల్ని తీసుకొని వేసుకోమన్నాడు. ఆ సెక్యూరిటీ గార్డ్ ప్లేస్ లోకి మనల్ని పొమ్మని చెప్పిండు. కాబట్టి మనం వెళ్ళినంత ఫాస్ట్ గా వెళ్ళాలి. మళ్ళీ ఆడి ప్రాంతం వదిలేసి వెళ్ళిపోయేలోగా మనం ఎలా అయినా సరే వాడిని మొత్తు పెట్టి వెంటనే మనం ఇక్కడి నుంచి వాడి బట్టలు తీసుకొని వాడి వెనక అతను వెళ్ళిపోవాలి. అదే అది ఏడు చేస్తున్నాడో అక్కడికి వెళ్ళాలి. ఓకే ఓకే, నాకు అర్థమైంది. బట్ కాకపోతే నాకు కొద్దిగా భయంగా ఉంది. అదేంటంటే వాడు ఒకవేళ మనల్ని కనిపెట్టాడంటే చాలా పెద్ద డేంజర్. ఓకే, వాడి దగ్గర గన్స్ కూడా ఉంటాయి, ఎందుకంటే వాడి మనీ ప్రింటింగ్ మిషన్ తీసుకువెళ్తున్నాడు కాబట్టి. ఇలాంటి సెన్సిటివ్ మ్యాటర్స్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలబ్బా. ఒకవేళ లేవంటే కనుక ఖచ్చితంగా వాడు మనల్ని కనిపెడతాడు. అరే ట్రవర్, నేనేదో దూకేశాను బై మిస్టేక్లో తెలియక, నువ్వు కూడా నాకులా దూకాలా? ఓకే, ఇక్కడే ఎక్కడో ఉన్నాడంట. ఈ బ్లూ కలర్ ఇంట్లోనే ఎక్కడో ఉన్నాడని చెప్పేసి అన్నారు. అందుకోసమే నేనైతే కనుక ఈ గోళ్ళన్నీ దిగుతున్నాను. ట్రవర్ జాగ్రత్తగా అర్థం అవుతుందా? ఇదిగో మనమైతే మాత్రం ఇక్కడికి కూడా కాదు వెళ్ళాల్సింది, ఇంకొద్దిగా ఎదరికి వెళ్ళాలనుకుంటా. ఇక్కడి నుంచి వెళ్ళడానికి నాకు మెట్టులైతే ఏవీ కనిపించలేదు. ఓకే, ఇది చాలా హైట్ ఉంది కాబట్టి దీని మీదకి ఎక్కడ ఇంపాసిబుల్. అబ్బా, తగిలేసింది. ఓకే, ఇక్కడ ఎలాగో సందు ఉంది కదా, ఈ సందులోంచి వెళ్ళిపోతే సరిపోతుంది. మనమైతే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, అసలు ఎవరికి డౌట్ రాకూడదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే కనుక వాడు ఎక్కడున్నాడో లొకేషన్ అయితే తెలిసింది. బట్ ఆ లొకేషన్కి వెళ్ళినప్పుడు మనల్ని ఎవ్వరు చూడకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ మనల్ని గనక ఎవరన్నా చూసారనుకోండి, అప్పుడు చాలా కష్టమైపోతుంది. అరే వీడు ఎక్కడున్నాడబ్బా, ఇక్కడ కూడా లేడు.
అసలు నాకు ఏ బిల్డింగో అర్థం కావట్లేదు. బీచ్ దగ్గరే ఉన్నాడు అని చెప్పేసి అన్నాడు. బట్ కానీ నాకు ఎగ్జాక్ట్‌గా ఏ బిల్డింగు, ఎక్కడ అనేది తెలియడం లేదే. ఓకే. ఇటువైపు వెళ్లి చూద్దాం ఆగండి. ఓహ్! ట్రెవర్ నా వెనకాతలే రా. ఒకవేళ నా షాట్ గనుక మిస్ అయితే వెంటనే నువ్వు గుద్దు పడేసేయ్. అర్థమవుతుందా? అయ్యయ్యో! ఈ ట్రెవర్ గాడు మరొక వైపు వెళ్ళిపోయాడు. వీడు కూడా నా మాట వినడం లేదు. నా వెనకాతల వస్తే పని చాలా ఫాస్ట్‌గా అవుతుంది కదా అని చెప్తే వచ్చావా? నీకోసమే చెప్తున్నాను వీళ్ళందరికీని. నువ్వు కూడా నా మాట వినకపోతే ఇంకెందుకు? అదిగో ట్రెవర్ అక్కడే ఉన్నాడు. ఆ బిల్డింగ్ మీదే వాడు నుంచొనున్నాడు. ఓకే గాయ్స్, నేనైతే మాత్రం ఇటు నుంచైతే వెళ్ళబోతున్నాను. వాడు ఇంకా నన్ను చూడలేదు కాబట్టి ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఇలా జాయిగా మనం పైకెక్కి వాడికైతే గనక మనం షాక్ ఇవ్వాలి. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఇగో ఇక్కడ అమ్మయ్య అయిపోయాడు. ఓకే. ట్రెవర్ వీడైతే గనక పడిపోయాడు. ఇప్పుడు వీడి బట్టలు నేనేసుకోవాలి. ఓకే. ఇప్పుడు వీడి బట్టలు నేనేసుకొని వీడి ప్లేస్‌లోకి నేను వెళ్తే సరిపోతుంది. అప్పుడు మొత్తం అంతా సెట్టు. అప్పుడు నేనే సెక్యూరిటీ ఆఫీసర్‌ని అనుకుంటారు. నో ప్రాబ్లమ్. ఓకే. ఫైనల్లీ మనమైతే వాడి డ్రెస్‌నైతే గనక వేసేసుకున్నాము. ఇక నుంచి నేనే మనీ ప్రింటింగ్ మిషన్‌కి హెడ్‌ననమాట. లైక్ అది ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో అన్నది మొత్తం నేనే కమాండ్ చేయాలి. కాబట్టి ఇంకా నో ప్రాబ్లమ్. ఇప్పుడు మనం ఇంకొక ప్లాన్ ఆలోచించాల్సిందేంటంటే, అది ఎగ్జాక్ట్ టైమింగ్‌కి ఎలా తప్పించాలి, ఏం చేయాలి అన్నది మనం సిమియోన్ని అడగాలి. కానీ ఒక్క విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నేను ఎప్పుడైతే వాళ్ళతో ఎంటర్ అయిపోతానో ఇంకా నాకు కాల్స్ చేయకండి. నేనే వీలైనప్పుడు మీకు టెస్ట్ చేస్తూ ఉంటాను. ఒకవేళ వీలైతే కాల్ చేసి చెప్తూ ఉంటాను ఇన్ఫర్మేషన్‌ని. ఓకే. ముందైతే మనం సిమియోన్‌కి కాల్ చేసి చెప్పాల్సి ఉంటుంది. నేనైతే గనక సిమియోన్‌కి కాల్ చేయడం లేదు గానీ, సిమియోన్‌కి టెస్ట్ చేస్తున్నాను. ఓకే. సిమియోన్‌కి టెస్ట్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ ఇప్పుడు కాల్ చేసినా చాలా డేంజరు. లైక్ ఇందాకల్లా మన సిమియోన్ కూడా ఒక మంచి టాస్క్‌లో ఉన్నప్పుడు చేస్తే మళ్ళీ ఫోన్ రింగ్ అవుతుంది. వాడు దొరికేస్తాడు. ఓకే. మనమైతే టెస్ట్ చేసేసాము. సిమియోన్ ఆల్ డన్ అనేసి. సిమియోన్ అయితే గనక ఓకే అని చెప్పేసి అయితే పెట్టాడు. ఓకే. ట్రెవర్ మనకి అప్పచెప్పిన పనైతే గనక ఒకటి చేసేసాము. ఇంకొకటేంటి మనకి నెక్స్ట్ అప్పచెప్పిన పని, దాన్ని కూడా మనం కంప్లీట్ చేసేస్తే ఆ మైకేల్ గాడు దెబ్బకి షాక్ అయిపోతాడు. వీళ్ళేంట్రా బాబు ఇంత ఫాస్ట్‌గా చేస్తున్నారు ఇచ్చిన పని అనేసి. ఇంకా వాళ్ళు కనీసం నాకు తెలిసినంత వరకు వాడు ఉన్న ప్లేస్‌కి కూడా వెళ్ళుండరు. రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకొని ఉండరని నా డౌటు. ఓకే. వాళ్ళ కోసం మనకెందుకు? మన సంగతి మనం చూసుకుందాము. ఓకే. నేనైతే గనక ఇప్పుడు ఫస్ట్ ఒక దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తున్నామో ఏంటో అన్నది మీ ఎవ్వరికీ ముందుగా రివీల్ చేయను. ఎందుకంటే ఒకవేళ వాళ్ళకి తెలిసిందనుకో వాళ్ళు అలర్ట్ అయిపోతారు కదా! అందుకోసమే ఎవ్వరికీ రివీల్ చేయకుండా నేను డైరెక్ట్‌గా అక్కడికి వెళ్ళిపోతున్నాను. వెళ్ళిన తర్వాత నా ప్లాన్ ఏంటో నా ప్లాన్ బట్టి నడుచుకుంటున్నాను. మీరు కూడా డైరెక్ట్‌గా అలాగే చూడండి. ఇప్పుడు ఒకవేళ నేను నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళబోతున్నానో ప్లాన్ ఏంటో చెప్పాననుకోండి చాలా మందికి తెలిసిపోతుంది. దానివల్ల బయట లీక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి నేనైతే చెప్పదలుచుకోలేదు. ప్లాన్ అయితే గనక చేంజ్ చేసేసాం గాయ్స్. ఇందాక మన సిమియోన్ ఒకడు అండ్ అలాగే నేను ఒక 2 సెక్యూరిటీ గార్డ్స్ ప్లేస్‌లోకి వెళ్తామన్నాం కదా! లేదు లేదు. ఇప్పుడు నేను, ట్రెవర్ ఇంకా ఇద్దరం కలిపి ఇద్దరు సెక్యూరిటీ గార్డ్ ప్లేసుల్లోకి అయితే గనక వెళ్ళబోతున్నామన్నమాట. ఇంకొకడు ఇక్కడే ఉన్నాడంట. ఈడు మరి కొద్దిసేపట్లో బయలుదేరబోతున్నాడంట. ఓకే. అదిగోండి రైట్ సైడ్ ఉన్నాడు కనిపించాడా? వాడే వాళ్ళ తమ్ముడు. వాడైతే మాత్రం అన్ననమాట. ఇందాక ఎప్పుడైతే మనం ఇదిగోండి నేను ఇప్పుడు వేసుకున్నాను కదా సూటు. వాడైతే మాత్రం అన్న. వీడైతే మాత్రం తమ్ముడు. ఓకే. వీడైతే గనక ఎవరితోనో మాట్లాడుతున్నాడు. వీళ్ళనైతే గనక మనం ఒక చిన్న ఎగ్జాంపుల్‌గా ఇలాగెళ్ళి టెస్ట్ చేసి, "ఏరా ఏంటి సంగతి" అని ఇలా 2 గుద్దామనుకోండి దెబ్బ కాళ్ళే స్పృహ తప్పి పడిపోతారు. "నువ్వేంటి పరిగెట్టకుండా నన్నే చూస్తున్నావు? అంత అందంగా ఉన్నానా?" ఓకే. ఇదిగో ట్రెవర్, వీడిని కూడా మనం ఎలాగో నీట్‌గా మత్తుమందిచ్చాం కాబట్టి నో ప్రాబ్లమ్. అరే ఎనకాతల ఎవడో ఫోటోలు తీస్తున్నాడురా! ఫోటోలు తీస్తున్నాడు. నో ప్రాబ్లమ్‌లే. ఈళ్ళకి కరెక్ట్ సమాధానం చెప్పాలంటే ఏం చెయ్యాలి? సరే, సరే ఫోటోలు తీస్తున్నారు. ఆ ఫోటోలు ఎందుకు తీస్తున్నారో ఏంటో అర్థం కావడం లేదు. ట్రెవర్ ఇప్పుడేం చేస్తావంటే నువ్వు కూడా నాతో పాటు వాడి డ్రెస్ తీసుకొని వచ్చేసేయ్. ఒకవేళ వాడు మధ్యలో వచ్చినా సరే మనకి ఇబ్బంది కదా! ఆ డ్రెస్ ఉంటేనే వాడికి ఎలో ఉంటుంది. ఎందుకు దీన్ని తీసుకురావడం? నేను కూడా ఏసుకొని వచ్చేస్తే అయిపోతుంది కదా! ఎలాగో ఇద్దరు సెక్యూరిటీల డ్రెస్‌లో మనం ఏసేసుకున్నాం. ఇక మన ప్లాన్ ఇచ్చినట్టుగా మనం చేసేయాల్సిందే. ఆల్మోస్ట్ మనకి ఇచ్చిన దాంట్లో సగం కంప్లీట్ చేసేసినాం లిఖిత్. ఇంకొద్దిగా మాత్రమే మిగిలుంది. దాన్ని కూడా కంప్లీట్ చేసేసినామనుకో ఈ ఇంకా సరింగా ఉంటది. అదే సూట్ అదిరిపోయినది కదా!
ఈ ట్రవర్ గడికి ఏదైనా సరే చాలా అందంగా ఉంటది. ఎట్టగుంది నా ఫేసు? అందంగా ఉండదా? అందంగా లేనా? అసలేం బాలేనా? ఏటి చెప్పు. అదే ఇప్పుడు ఇదంతా సెట్ అయినది కాబట్టి. అరే ఈ సూట్ ఏట్రా కొద్దిగా బాగా టైట్ గా ఉంది. ఈ మధ్య నేను ఎక్కువ తినేస్తున్నానా లేకపోతే అవలో టైట్ గా కుట్టించుకుంటున్నారా? అదే అర్థం కావట్లేదు. నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? గాయ్స్ లాస్ట్ మినిట్ లో మనమైతే కనుక ప్లాన్ మొత్తం చేంజ్ చేసాము. ఇప్పుడు మనం ఏదైతే ఒక ట్రక్ ఉందో అదే ఆ మనీ ప్రింటింగ్ మిషన్ ట్రక్ ఉంది కదా, దాన్ని మనమే హైజాక్ చేయబోతున్నాము. కానీ దాన్ని హైజాక్ చేసే ప్లేస్ వచ్చేసి చాలా టఫ్ ప్లేస్ అనమాట. ఇదిగోండి యూనియన్ డిపాజిటరీ. ఇక్కడ మనమైతే గనక ఆ ట్రక్ ని హైజాక్ చేయబోతున్నాము. ఓకే ట్రవర్, మనమైతే చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ప్రస్తుతానికి మనం సెక్యూరిటీ జాబ్ లో ఉన్నాం కాబట్టి మనల్ని ఎవ్వడు ఆపడు. ఓకేనా? మనమైతే కొద్దిగా జాగ్రత్తగా కొద్దిగా కేర్ఫుల్ గా ఉండాల్సి ఉంటుంది. ఓకే, నా వెనకాతలే వచ్చేసేయ్. ఒకవేళ ఏమన్నా డౌట్ వచ్చినా సరే నువ్వు ఏమీ మాట్లాడక ఏమీ చెడగొట్టక. మనం ఇప్పుడు ట్రక్ హైజాక్ చేసే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ ట్రక్ ని మధ్యలో తప్పిస్తారు. ఆ తప్పించే టైం వరకు వెయిట్ చేయాలి. ఆల్రెడీ ట్రవర్ ఇంకా మైకేల్, సారీ ట్రవర్ అంటున్నాను, ఇక్కడే ఉన్నావు కదా. అది నైట్ కొద్దిగా నిద్ర తక్కువైంది, దానివల్ల ఇలా అంటున్నాను అంతే, ఏమనుకోక. ఓకే, అది మన మైకేల్ ఇంకా సిమియోన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పేదాకా మనం ట్రక్ని పక్కకి తప్పించడానికి లేదు. వాళ్ళు చెప్పిన తర్వాతే మనం ట్రక్ని పక్కకి తప్పించాలి. ఓకే, ఫైనల్లీ ఆ మనీ మిషన్ ఉన్న దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదిగోండి ఆ మనీ మిషన్ ఇక్కడే ఉంది. యాక్చువల్గా అయితే ఇక్కడికి ఎవరికి ఎలవ్ లేదు, బట్ కాకపోతే మనకి మాత్రమే ఎలా ఉందన్నమాట. ఫస్ట్ ఇక్కడ ఎవరైనా ఉన్నారో లేదో చెక్ చేసుకోవాలి. ఒక్క నిమిషం. ఓకే, ప్రస్తుతానికైతే ఇక్కడ ఎవ్వరూ లేరు. నో ప్రాబ్లం. అమ్మయ్యా, ఇప్పుడు ఈ ట్రక్ని తీసుకొని మనమైతే కనుక వెళ్ళిపోవచ్చు. దీంట్లోనే మనీ మిషన్ ఉన్నట్టుకుంది. ఉందో లేదో అన్నది నాకు 100% తెలియదు వెళ్ళి చూసేదాకా. కానీ ఖచ్చితంగా దీంట్లోనే ఉందని అనుకుంటున్నాను. ఎందుకంటే యాక్చువల్గా ఇక్కడికి రావాలి ఎవరైతే మనం సెక్యూరిటీని కొట్టామో వాళ్ళు ఇక్కడికి వచ్చి దీన్ని తీసుకువెళ్ళి మన ఇండియన్ డ్రైవింగ్ 3D బ్యాంక్లో అయితే కనుక ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో తెలుసా? ఇక్కడి నుంచి మనమైతే మాత్రం మరొక చోటుకి తీసుకువెళ్ళబోతున్నాము. ఓకే, ఫైనల్లీ ట్రక్ని అయితే ఏదో ఒకలా తీయగలిగాము. బట్ కానీ మనమైతే కనుక ఈ ట్రక్ని కొద్దిగా సేఫ్గా దాయాల్సి ఉంటుంది. దాసి దాన్ని మార్చాలి. కానీ ఎప్పుడు మార్చాలి, ఎలా మార్చాలి అన్నది మనమైతే మాత్రం సిమియోన్ చెప్పే వరకు ఎదురు చూడాలి. చూద్దాం. ఏ జింకర జింకర జంజం జరార జంగల జంజర జంజర జరార జంజర 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 జరార. ఏ లిఖిత్ రా 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 రా. అది ఏదైతేనో ఫైనల్లీ మనం సాధించాము. ఈ ఆనందంలో పార్టీ చేసుకుందాము. ఏ జింగర జంగర జరాంగ జంజర 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 జరాంజ జంజర జంబర జంజర జరాంగ జంజర. అయ్యయ్యో, ఓ సిమియాన్, ఏంటి ఎలా ఉంది నా పాట? ఆనందం ఎక్కువైపోయింది. రవణ్, నాకు ఎందుకో డౌట్ గా ఉంది. ఆ ట్రక్ సేఫ్ గా ఉంటుందా సేఫ్ గా ఉండదా అనేసి. వీడు ఒకవైపు పాటలు పాడుతున్నాడు గానీ నాకైతే డౌట్ అనమాట. ఈ మైకేల్ ఏదో మనకి తెలియకుండా చేస్తాడేమో అనేసి. అమ్మయ్యా, ఫైనల్లీ మార్నింగ్ అయితే అయిపోయింది. ఈ రోజు మనమైతే ఓపెన్ చేయబోతున్నాము ఆ ట్రక్ ని. అరే వీడేంట్రా ఇంకా లెగలేదు? అరే వీడు ఫుల్గా తాగేసి అసలు మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని చెప్తే నా మాట కనీసం వినలేదు వీడు. నైట్ ఫుల్గా తాగేసి చూడండి ఎలా పడిపోయాడు మైకేల్ గాడు. అరే నీ చేతిలో ఉన్న కాఫీ ఏదైతే ఉందో మైకేల్ గడి ముఖానికి కొట్టావనుకో వాడు ఖచ్చితంగా లెగుస్తాడు. అప్పుడు దాకా వాడు లెగిసేదే లేదు. రే మైకేల్, ఏంట్రా సంగతి? లెగుస్తావా లేదా? నీకోసం ఎంతసేపు అని ఎదురు చూడాలి? నీ ఇంట్లోనే కదా మిషన్ పెట్టేది. నేను లెగిసే ఉన్నాను, కంగారు పడక. ముందు మీరు బయలుదేరండి, మీ వెనకాతల నేను వచ్చేస్తాను. ఓకేనా? నాకు కొద్దిగా తలపోటుగా ఉంది, ఫేస్ వాష్ చేసుకొని నేను బయలుదేరుతాను నా పని చేయడానికి. ముందైతే మీరు వెళ్ళండి, మీ పనిని చూడండి, ఈలోగా నేను వస్తాను. ఓకే, డే 1లో మన టాస్క్లు అయితే మాత్రం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయాయి. ఏదైతే మన పనులు పెట్టుకున్నామో అవన్నీ మనమైతే గనక కంప్లీట్ చేయగలిగాము. కానీ ఇప్పుడు అసలు సిసలైంది మొదలవబోతుంది. ఈ రోజు ఆ మనీ మిషన్ని మనమైతే మాత్రం ఎలా అయినా బయటికి తీసుకురావాలి. దాన్ని బయటికి తీసుకురావాలంటే ఖచ్చితంగా మనకి చాలా సమయం పడుతుంది. లైక్ ఇప్పుడు ఈరోజు ఐడియా అయితే మాత్రం కొద్దిగా పెద్దది. అంటే మా దగ్గర ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అంటూ 3 ప్లాన్స్ ఉన్నాయన్నమాట. ఒకవేళ ఒక్క ప్లాన్ విఫలమైనా సరే మరొక ప్లాన్ని అమలు చేసేలాగా. ఓకే, ఆ మనీ మిషన్ తీసుకొచ్చి నేను ఏం చేస్తానో తెలుసా? ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ సహాయం చేద్దామని అయితే అనుకుంటున్నాను.
అలా అనేసి ఎక్కువ చేయకూడదు. మీలో చాలా మందికి డౌట్ వచ్చే ఉంటుంది. అదేంటంటే వాళ్ళ దగ్గర ఐడీ కార్డులు ఉంటాయి కదా, మీ దగ్గర ఐడీ కార్డులు లేవు కదా అనేసి. దీంట్లో ఐడీ కార్డులు ఏవీ లేవు. నేనైతే మాత్రం మీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం ఈ ట్రక్ తీసుకొని ఎక్కడికి వెళ్తామో తెలుసా? అదేనండి, మన మనీ మిషన్ కోసం వెళ్తున్నాం అనమాట. ఓకే, ఇప్పుడు ఈ బ్యాంక్ దగ్గర నుంచి మనమైతే కనుక బయలుదేరాలి. ఇప్పుడు మనం ఈ బ్యాంక్కి సెక్యూరిటీ కాబట్టి ఈ బ్యాంక్ దగ్గర నుంచి కొంతమంది సెక్యూరిటీ అయితే మనతో వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత మనమైతే కనుక వాళ్ళని తీసుకొని ఆ మనీ మిషన్ ఎక్కడికి ఉందో అక్కడికి వెళ్ళాలి. ఎందుకంటే అది ఒక ఆర్మీ బేస్మెంట్ సంబంధించిన ప్లేస్లో అయితే కనుక చాలా భద్రంగా దాచి ఉంచారు. ఎందుకంటే అలాంటి మిషన్లు బయటికి రాకూడదు కదా. కానీ ఇప్పుడు మనమే దాన్ని బయటికి తీసుకురాబోతున్నాము. ఓకే, దాన్ని అయితే కనుక మనం ఏదో ఒకలా సైడ్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గనక ఈ ట్రక్ మన దగ్గర ఉన్నంత వరకు మనకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇంకొద్ది సేపట్లో ఎలాగో ఇక్కడికి ఒక 2-3 ఆర్మీ ఆఫీసర్స్ వస్తారు. వాళ్ళని తీసుకొని సెక్యూరిటీగా మనం బయలుదేరాలి. కానీ వాళ్ళని ఎలా తప్పించాలి అన్న దానికోసం మనమైతే ఆలోచించాలి గాయ్స్. ఓకే, ఫైనల్లీ వచ్చేసారు వీళ్ళైతే గనక. ఓకే, మనమైతే బయలుదేరదామా? లేట్ చేయకూడదు. లేట్ చేసామంటే గనక మళ్ళీ ఆ మనీ మిషన్ తీసుకొచ్చే టైంకి ఫుల్గా ట్రాఫిక్ అయిపోతుంది. మనం ఎంత త్వరగా వెళ్తే అంత మంచిది. ఆ, తప్పకుండా సార్, తప్పకుండా. మనం బేగానే బయలుదేరదాము. మనం బేగా వెళ్ళకపోతే ఆ, మళ్ళీ మనకి లేట్ అయిపోతుంది. ఓకే, ఎదర మీరు ఎక్కుతారా? లేదులే, నేనెక్కుతాను. ఎందుకంటే సార్, నేను ఎదర ఎక్కుతున్నాను. వెనకాతల ఒకరు ట్రస్టెడ్ పర్సన్ ఉంటే మనకి కొద్దిగా సేఫ్టీగా ఉంటుంది కదా. ఓకే, ఇప్పుడు ఈ ట్రక్లో మనమైతే చాలా జాగ్రత్తగా చేరుకోవాలి ఆ ప్లేస్కి. ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఈ పచ్చ రంగు ట్రక్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే మనం ఎటువంటి ట్రాఫిక్ రూల్స్ని పాటించాల్సిన అవసరం లేదు. మనం అంత పెద్ద మిషన్ని తీసుకువస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం రూల్స్ అనేవి పాటించాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు మనం సముద్రం దగ్గర ఉన్న బేస్కి అయితే వెళ్ళాలి. పదండి సార్. ఓకే, ఫైనల్లీ మనమైతే చేరుకున్నాము ఆర్మీ బేస్కి. ఇక్కడ మన సెక్యూరిటీ చెకింగ్స్ అన్ని అయిపోయిన తర్వాత మనల్ని అయితే లోపలికి పంపిస్తారు. ఫస్ట్ మనల్ని అయితే కనుక చెక్ చేస్తారు. ఇక్కడే ఆ మనీ ప్రింటింగ్ మిషన్ అయితే కనుక దాచుంచారు కాబట్టి మనం ఇలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే, ఫైనల్లీ మనల్ని అయితే కనుక లోపలికి అలౌ చేశారు. ప్రస్తుతానికి వాళ్ళైతే కనుక మనల్ని గుర్తుపెట్టలేటట్లేరు. ఓకే, మనమైతే వచ్చేసాము. అమ్మయ్యా, ఎస్, ఫైనల్లీ మనమైతే కనుక వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ ఉన్న మనీ మిషన్ని మనమైతే కనుక ఓపెన్ చేయబోతున్నాము. సారీ, ఎక్కించబోతున్నాము. చూడండి, ఫాస్ట్గా ఎక్కించండి మనీ మిషన్ని. లేట్ చేశారంటే కనుక మనకి బయట ట్రాఫిక్ పెరిగిపోతుంది. కాబట్టి వీళ్ళనంత వేగంగా మనీ మిషన్ని దీంట్లోకి ఎక్కిస్తే వెంటనే మేము తీసుకొని బయలుదేరతాము. మళ్ళీ ట్రాఫిక్ గనక ఎక్కువైపోయిందంటే దీన్ని ఎక్కడో దగ్గర ఆపాల్సి వస్తుంది. అలా గనక జరిగిందా ఇంకా అంతే సంగతులు. కాబట్టి మీరైతే మాత్రం వీళ్ళనంత వేగంగా ఆ మనీ ప్రింటింగ్ మిషన్ని దీంట్లోకి ఎక్కిస్తే బాగుంటుంది. ఆ, సార్, మనీ ప్రింటింగ్ మిషన్ ఇక్కడే ఉంది. మీరేం కంగారు పడకండి. ఇంకొక 2 minutes లో మేము దాన్ని మీకు ఎక్కిచ్చేస్తాము. జస్ట్ 2 minutes సార్. చిన్న వెరిఫికేషన్ చెక్స్ ఉన్నాయి, అవి కంప్లీట్ అయిపోయాయంటే వెంటనే ఆ మనీ ప్రింటింగ్ మిషన్ ని మీ ట్రక్ లోకి ఎక్కిచ్చేస్తాము. అయినా మీరు ఏం కంగారు పడకండి. ఇది ఒక గ్రీన్ ఫ్లాగ్ ట్రక్ కాబట్టి దీన్ని ఎవ్వరు ఆపరు. ఓకే, మనీ ప్రింటింగ్ మిషన్ అయితే గనక మనమైతే చూస్తున్నాము. ఓ మై గాడ్, దీంట్లోంచి ఒక్కొక్క రూపాయి ప్రింట్ అవుతూ వస్తుందన్నమాట. ఓకే, మనం అందరం వాడే కరెన్సీ అయితే మాత్రం ఇలాంటి ఒక మిషన్ లోంచి ప్రింట్ అయ్యి వస్తుంది. బట్ కాకపోతే గవర్నమెంట్ అందరికీ మిషన్లు ఇస్తే అందరూ డబ్బు ఉన్న వాళ్ళు అయిపోతారు. మన కరెన్సీకి ఉన్న రూపీ నోట్ పడిపోద్ది కాబట్టి, లైక్ దాని ప్రైస్ వాల్యూ దిగిపోద్ది కాబట్టి ఎవ్వరికి ఇవ్వరనమాట. ఓకే, ఇదిగోండి, ఇప్పుడు మనమైతే మాత్రం దీంట్లోకి ఎక్కించిన తర్వాత వెంటనే బయలుదేరాల్సి ఉంటుంది. పద 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 పద. ఓకే, ఫైనల్లీ మనమైతే కనుక ట్రక్ని తిప్పి దాని వైపు అయితే కనుక పెట్టాల్సి ఉంటుంది. దాని వైపు పెట్టిన తర్వాత దీంట్లోకి ఎక్కిస్తారు. ఎక్కించగానే మనమైతే వెంటనే ఆ మనీ ప్రింటింగ్ మిషన్ తీసుకొని బయలుదేరిపోవాలి. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి అయితే కనుక డౌట్ రాలేదు. మీరు అందరూ చూశారు కదా, ఆల్రెడీ వాళ్ళందరి దగ్గర గన్స్ ఉన్నాయి. ఓకే, ఎక్కించండి ఫాస్ట్గా. వీళ్ళందరూ ఎక్కించేస్తే ట్రవర్, మనం జాయిగా వాళ్ళిద్దరిని ఏదో ఒకలా వదిలించుకొని ఇక్కడి నుంచి ట్రక్ని తీసుకుపోవాలి. కాకపోతే ఎవ్వరికి మనం చేసామన్న డౌట్ అయితే మాత్రం రాకూడదు. అదే నేను మెయిన్లీ అనుకునేది. ఓకే ఓకే, ఎక్కించేశారా? థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్లీ మనీ ప్రింటింగ్ మిషన్ అయితే కనుక ఎక్కించేశారు. ఓకే, ఒకసారి నేను దాన్ని చెక్ చేసుకోవాలి, లేదంటే మళ్ళీ గవర్నమెంట్ నన్ను ప్రశ్నిస్తుంది. ఓకే గాయ్స్, ఫైనల్లీ ఇదిగోండి,
మనీ ప్రింటింగ్ మిషన్ అయితే కనుక ట్రక్లోకి అయితే సేఫ్గా ఎక్కించేశారు. ట్రవర్, ఇంకా మనం లేట్ చేయకుండా ఫాస్ట్గా ఇక్కడి నుంచి బయలుదేరిపోవడమే. ఓకే, ఫైనల్లీ మనీ ప్రింటింగ్ మిషన్ అయితే గనక ట్రక్లోకి వచ్చేసింది. ఇక మనం ఈ ట్రక్ తీసుకొని వెంటనే బయలుదేరి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే. రండి ఆఫీసర్స్ రండి, ఇంకా మనం బయలుదేరదాము. ఓకే, ఆఫీసర్స్ కూడా ఎక్కేశారు సెక్యూరిటీ. కానీ ఇప్పుడు వీళ్ళని తప్పించి మనం ట్రక్ని తీసుకుపోవాలి. ట్రక్ని తీసుకుపోవాలంటే చాలా కష్టం. ముందుగా వాళ్ళని తప్పించాలి. ఎలా తప్పించాలి? ఓకే, వెళ్తూ వెళ్తూ దారిలో ఆలోచిద్దాము. ఇక్కడ ఎక్కువసేపు ఉంటే మళ్ళీ డౌట్ రావచ్చు. ఓకే, ఫైనల్లీ ప్రింటింగ్ మిషన్ తీసుకొని మనం ఇప్పుడు ఇక్కడ చెక్స్ అవి కొట్టుకొని బయటికి వెళ్ళాలి. ఇక్కడ మళ్ళీ వివరాలు అడుగుతారు, వాటిలన్నిటికీ సమాధానాలు చెప్పాలి. చెప్పిన తర్వాత అప్పుడు మనల్ని బయటికి అలౌ చేస్తారనమాట. అదే సాధించినామో, ఫైనల్లీ ఏదో ఒకలా బయటకైతే తీసుకొచ్చినాం. గానే ప్రస్తుతానికైతే దీన్ని ఎలా తీసుకెట్టాలో ఏటో అర్థం కావట్లేదు. వీళ్ళ దగ్గర నుంచి తప్పించి వెనకతల ఇద్దరున్నారు కదా, వాళ్ళని ఎలా అయినా తప్పించాలి. వాళ్ళ తప్పించి మనం ఇక్కడి నుంచి ట్రక్ని తీసుకెళ్ళాలి. ఎట్లా తీసుకెళ్ళాలి అన్న దానికోసం నేనైతే ఆలోచిస్తున్నాను. ఓకే, ఏడు చెయ్యాలి, వీళ్ళు ఎలా తప్పిస్తాలే. ఓకే, ఇప్పుడు నాకు సిమియోన్ అయితే కనుక మెసేజ్ పంపించడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే సెక్యూరిటీ ఉన్నారో వాళ్ళని తప్పించి ఆ మనీ ప్రింటింగ్ మిషన్ని తీసుకొచ్చామని అన్నాడనమాట. ఓకే, ఇప్పుడు ఈ మనీ ప్రింటింగ్ మిషన్ అయితే కనుక మనం తీసుకువెళ్ళిపోవాలి. కానీ జాగ్రత్తగా తీసుకువెళ్ళాలి. వీళ్ళని ఏదో ఒకలా తప్పించాలి. ఓకే ఓకే ఓకే, వీళ్ళు ఎలాగో ఇద్దరు బయటే ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనమైతే ట్రక్ ఒక్క స్పీడ్ పెంచేసి వేగంగా వెళ్ళిపోదాము. అప్పుడు వీళ్ళు కింద పడిపోతారు. అప్పుడు వెంటనే మనం దీన్ని తీసుకొని సునాయాసంగా స్పీడ్గా వెళ్ళిపోవచ్చు. ఓకే, తప్పుకోండి. అరే తప్పుకోండి. ఎవ్వరికి డౌట్ రాకూడదు. ఆల్రెడీ ఇప్పుడే డౌట్ వచ్చిందంట. ఎందుకంటే సెక్యూరిటీ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు కింద పడిపోయి ఉండడం చూసేశారంట. ఎవరైతే గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు, వీళ్ళందరూ వచ్చేలోగా మనం ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాలి. ఓకే, ఫైనల్లీ సెక్యూరిటీ గార్డులు అయితే తప్పించాము. వాళ్ళు మన వెనకాతలు వచ్చేలోగా మనమైతే ఇక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. అమ్మయ్యా, ఫైనల్లీ ట్రక్ని అయితే గనక తీసుకొని మనమైతే వచ్చేసాము. ఓకే, ఇప్పుడైతే గనక ఇంకా డైరెక్ట్గా మనం ఎక్కడికి వెళ్ళాలో తెలుసు కదా. మన వాళ్ళు లొకేషన్ పెట్టారు. ఇంకా అక్కడికి వెళ్ళిపోవడమే మనం డైరెక్ట్గా మన మైకేల్ గారి ఇంటి దగ్గరికి. ఓకే, ఈ మైకేల్ ఇంట్లో పెడితే ఖచ్చితంగా డౌట్ రాదు. ఫస్ట్ మన మనీ ప్రింటింగ్ మిషన్ని తీసేసి వెంటనే ఏం చేయాలంటే ట్రక్ని ఎక్కడైనా దాచిపెట్టేయాలి. అండ్ అలాగే మనం కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. గవర్నమెంట్ మన కోసం వెతకకుండా అయితే ఉండదు. మనం ఒక మంచి పని చేద్దామని డిసైడ్ అయ్యాము. పేదవాళ్ళందరికీ సహాయం చేద్దామని. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, ఫైనల్లీ మనమైతే తీసుకొచ్చేసాము. ఓకే, వాళ్ళందరినీ తప్పించి తీసుకురావడానికి నేను ఇంకా ట్రవర్ ఎన్నో ఇబ్బందులు పడ్డాము. కానీ మైకేల్ గారు చేసింది ఏముంది? దీంట్లో ఒక్క పని కూడా సరిగ్గా చేయలేదు. కానీ మనీ ప్రింటింగ్ మిషన్ మాత్రం వీడింట్లో పెట్టాలి. సో గాయ్స్, ఫైనల్లీ ఇదిగోండి మనీ ప్రింట్ అవ్వడం అయితే మీరు అందరూ చూస్తున్నారు కదా. చూడండి ఎంత మనీ ప్రింట్ చేశామో. ఎలా ప్రింట్ అవుతూనే ఉంది. కోట్ల రూపాయలు అయితే కనుక ఒక గంటలో అయితే ప్రింట్ అవుతున్నాయి. చూడండి, జస్ట్ మనం ఏం లేదు, ఏదైతే మనీకి పేపర్ యూజ్ చేస్తారో ఆ పేపర్ని మనం ఇక్కడ పెట్టామంటే అవి ఎలా ప్రింట్ అవ్వకుంటూ ఇలా మనీ రూపంలో అయితే కనుక వచ్చేస్తాయి. మన వాళ్ళు ఒక్కొక్కటి కట్ట చెప్పని చుట్టు పెట్టి ఎలా పెడుతున్నారన్నమాట. చూశారు కదా ఎంత కష్టపడ్డామో ఈ మనీ ప్రింటింగ్ మిషన్ కోసం. ఫైనల్లీ సాధించాం రా ఏదైతేనో.